సార్ హాయ్ సార్. ఆయన నాకు ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గుడ్. ఓకే. చాలా మూవీస్‌లో కనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని 'నాగార్జున' గారిని మూవీలో చూసినప్పుడు 'నాగార్జున' గారు, మీరు ఆ ఫ్రెండ్‌షిప్ మాకు చాలా ఇష్టం. ఇప్పుడు 'నాగార్జున' గారితో ఏమన్నా మూవీ చేయబోతున్నారా? ప్రస్తుతం లేదండి, నాగార్జున గారితో ఇప్పుడు సినిమా లేదు. బట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వీలున్నప్పుడు ఐ జస్ట్ టాక్ టు హిమ్ అనమాట. సార్ 'బిగ్ బాస్' చూస్తూ ఉంటారా సార్ నార్మల్‌గా? లేదు లేదు లేదు, నేను చూడను. ఓకే. సార్ మీ వాయిస్‌కి మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరంటే కొన్ని కొన్ని పెద్ద సినిమాలకు కూడా మీ వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు అని ఏమన్నా ఇప్పుడు అనిపిస్తుంటుందా సార్? లేదండి, అది కూడా ఒక వర్కే. అది కూడా నేను ప్రతిదీ ఒక ఆ, ఉద్యోగంలా భావించి చేస్తూ ఉంటాను. సో వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకుని నన్ను పిలిచి ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాలో లేకపోతే డబ్బింగ్ చెప్పాలంటే అది ఎక్స్ట్రా బాధ్యత అనమాట. ఎందుకంటే ఆ, ఒక్కొక్క నటుడికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది, ఒక మాడ్యులేషన్ ఉంటుంది. సో దాన్ని మనం పట్టుకుని ఆ క్యారెక్టర్ లాగా ఉండడం అన్నది కూడా అది ఒక ఒక కత్తి మీద సావు లాంటిది. ఓకే. ఎందుకంటే మేము ఎన్నో సినిమాలు మిమ్మల్ని ఆర్టిస్ట్‌గా చూసాము, హీరోగా చూసాము. అలాంటి ఒక వాయిస్ ఓవర్ అంటే ఆయనవి ఉంటే బాగుంటుంది కదా! ఆయన వాయిస్ కన్నా అని మా ఫీలింగ్ ఉంటుంది అందుకే. థ్యాంక్ యూ సో మచ్ ఆ అభిప్రాయానికి. బట్ దర్శకుడు, నిర్మాత వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ క్యారెక్టరైజేషన్కి ఆ వ్యక్తి అయితే బెటర్గా ఉంటుంటారేమో అని. దాని తర్వాత ఆ వ్యక్తిని పెట్టుకున్న తర్వాత ఈ వ్యక్తికి ఈ వాయిస్ బాగుంటుందని నన్ను పిలుస్తుంటాను. సో అంతే. సార్ ఇప్పుడు మీరున్నప్పుడు ఆ పాత సినిమాలకి, ఇప్పుడున్న కొత్త స్టోరీలకి ఏంటి సార్ డిఫరెంట్? డిఫరెన్స్ అంటూ ఏం లేదండి. కాలం మారే కొద్దీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, పద్ధతులు మారిపోతూ ఉంటాయి, ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. సో ఆ దీంట్లో వచ్చే దీంట్లోనే ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ ఎరా తీసుకున్నామంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఫైట్ మీద వచ్చేది. దాని తర్వాత స్లోగా సోషల్ ఫిల్మ్స్ అయిపోయినాయి. అప్పుడప్పుడు అడపా తడప ఒక ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి సినిమాలు వచ్చేవి. అలాగైపోయి ఇవాళ ఏమైపోయింది, సినిమా హెస్ బికమ్ వెరీ క్యాజువల్. అంటే మన ఇంట్లో ఎలా ఉన్నాం, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం, మన ఎలా ఉన్నాం, అలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ దీంతో వస్తున్నారు. సో ఈ కాల మార్పులో అండి మనం ఇది తప్పు పట్టడానికి లేదు, తప్పు పట్టలేము కూడా, ఎందుకంటే మారిపోతూ ఉంటాయి. సో ఆ దీంట్లోంచి యూ లైక్ ఇట్, యూ యాక్సెప్ట్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్, జస్ట్ గెట్ అవే, అంతే, సింపుల్. ఓకే. సార్ రాబోయే రోజుల్లో ఇంకా ఏ మూవీస్‌తో మా ముందు ఓజీ జరుగుతోందండి. ఓజీ ఫినిషింగ్కి వచ్చేసింది. మోస్ట్ ప్రాబ్లీ ఇంకా రేపు ఎల్లుండి వర్క్ చేస్తే అది అయిపోతుంది సినిమా. విశ్వంభర అయిపోయింది. అండ్ తర్వాత చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. అది వన్ బై వన్ వస్తున్నాయి అనమాట. సార్ ఓజీ గురించి చెప్పాలంటే ఎలా ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారు? ఎక్స్పెక్టేషన్ ఇస్ గుడ్ అండి. మేము కూడా వర్క్ చేసినప్పుడు ది ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్, బాగుంది. సో డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న నమ్మకం మాకుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు నార్మల్ మీరు బిగ్ బాస్ వాచ్ చేస్తారా? లేదు 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 ఒకవేళ చేస్తే దాని గురించి అడుగుదాం. లేదు, నేను బిగ్ బాస్ చూడలేదు ఇప్పుడు దాకాను. అంత ఓపిక లేదు నాకు, లెట్ మీ సే దట్. ఓకే సార్. అంటే నాగార్జున గారు ఇష్టం కదా అట్లా. లేదు లేదు, అంత ఓపిక లేదు నాకు అది. ఓకే సార్.